ఏదో ఒకరోజు నువ్వు తిరిగి వస్తావని, ఆ రోజు వరకు వీళ్ళని కాపాడమని ఆ భగవంతుడు నాకు ఆజ్ఞ ఇచ్చాడు. ఇంతకాలం వీళ్ళ చేత నన్ను నాన్నని పిలిపించుకునే అదృష్టాన్నిచ్చాడు. ఇక నీ పిల్లల్ని నువ్వు తీసుకురానమ్మా. ఇక వీళ్ళ బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. సిన్నోడా ఓ సిన్నోడా, సిన్న సిన్న మేడా, సిత్తరంగ చూపిస్తాది సంబరాల జాడా. సిన్నోడా ఓ సిన్నోడా, సిన్న సిన్న మేడా, సిత్తరంగ చూపిస్తాది సంబరాల జాడా. ఎగిరి దూకితే అంబరమందదా, ఇంతకు మించిన సంబరం ఉంటదా? ఎన్నడు చూడని ఆనందములోన రెలా రేల రెలా రేల మనసూర కలసేనా. అంతేలేని సంతోషాలు మన సొంతమయ్యేనా. నేను నమ్మలేకపోతున్నానండి. ఇన్ని సంవత్సరాలు నా బిడ్డలు ఎక్కడో ఒక చోట ప్రాణాలతో ఉండే ఉంటారు. నేను చేసుకున్న పుణ్యం ఏదైనా ఉండుంటే అది నా పిల్లలకి ఊపిరిపోయాలి భగవంతుడా అని నేను ఆ దేవుడికి మొరబెట్టుకొని రోజంటూ లేదు. నా ఆయుష్ నా పిల్లలకి పోసి వాళ్ళని కాపాడు తండ్రి అని ఆ కృష్ణయ్య కాళ్ల దగ్గర కన్నీళ్లు పెట్టని రోజే లేదు. నా ప్రాణం పోయేలోగా నా పిల్లలు కనబడతారు అనే వార్త వింటే చాలు అనుకున్నాను. కానీ ఈరోజు నా బిడ్డలే ఇంత ఎదిగి నా కళ్ళ ముందు నిలబడతారని నేను ఊహించలేదండి. ఎవరో మహానుభావుడు పుణ్యం కట్టుకుని నా బిడ్డల్ని కాపాడకపోతారా అనుకున్నాను. కానీ నా పిల్లల్ని కాపాడి పెంచి పెద్ద చేసి వాళ్ళకి తండ్రిగా నిలబడి ఏ లోటు లేకుండా పెంచి ఇంత చేశారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలి ధర్మతేజ్ గారు? అంత మాటలు ఎందుకు లేరానమ్మా? ఇది విధిరాత. కన్న బిడ్డలు కాకపోతే, కడుపున పుట్టకపోతే ఆ ప్రేమ మనసులో నుంచి రాదు. అది సృష్టి ధర్మం. కానీ మీకు ఏ రక్త సంబంధం లేకపోయినా నా బిడ్డలకి అండగా నిలిచారు. వాళ్ళ కోసం జీవితాన్నే ధారపోశారు. మీ గొప్పదనానికి ఈ పేద తల్లి చేయగలిగిన సత్కారం ఇదొక్కటేనండి. వద్దు, లేరానమ్మా, లేరానమ్మా. నేనేదో చేశానని అంటున్నావు కానీ నీ పిల్లలని నీకు తెలియకముందే నీ బిడ్డల కోసం నువ్వెంతో త్యాగం చేశావు. వాళ్ళ జీవితాలు నిలబెట్టడం కోసం ఎంతో కష్టపడ్డావు. నీ వ్యక్తిత్వం ముందు నేను చేసింది చాలా తక్కువ రాడమ్మా. ఇదిగో, ఇప్పటికైనా నీ బిడ్డల్ని అక్కున చేర్చుకో. వెళ్ళు. మీ ముగ్గురిని చూసిన ప్రతిసారి చిన్నప్పుడు చేజారిన
ఆ పసిబిడ్డలే జ్ఞాపకం వచ్చేవాళ్ళు. కృష్ణ, నీ కోపం నీ మాటల్లో చూసినప్పుడే నా కొడుకై ఉంటే నీలాగే ఉండేవాడు, నీ అంత అందంగా ఉండేవాడు, నీలాగే ముక్కు మీద కోపంతో ఈ అమ్మతో పోట్లాడేవాడు అని అనుకునేదాన్ని. కార్తిక, నీ అందం నువ్వు అనుకున్నది సాధించడం కోసం మొండిగా మారడం, కొన్నిసార్లు మారం చేయడం చూసి నా పెద్ద కూతురు కూడా ఇలాగే ఉండేదని నేను అనుకునేదాన్ని. అమ్మా అమ్మా అంటూ నా చుట్టే తిరుగుతుండేదానివి. ఏం తినమన్నా ముందు అమ్మకి పెట్టాలని, ఆకలేసినా నిద్రొచ్చినా కోపం వచ్చినా సంతోషం వచ్చినా సరే అమ్మా అమ్మా అంటూ నా కొంగు పట్టుకుని తిరిగిన నిన్ను చూస్తూ ఉంటే 5 ఏళ్లు కూడా నిండని నా చిన్న కూతురు నీలో కనిపించేది. మీరంతా నా కళ్ళ ముందుంటే మీలో నా బిడ్డల్ని చూసుకున్నానే గాని అసలు మీరే నా బిడ్డలని తెలుసుకోలేకపోయాను. చాలు, నాకు ఈ జన్మకి ఆనందం చాలు. ఆ కృష్ణయ్య నా పిల్లల్ని నా దగ్గరికి చేర్చి నన్ను ఆశీర్వదించాడు. చాలు, ఇది చాలు. అమ్మా, నీ మంచి మనసుని అర్థం చేసుకోలేక నిన్ను చాలా మాట్లాడినాను, అవమానించాను. నన్ను క్షమించమ్మా. అయ్యో, అమ్మా, నేను చాలా దుర్మార్గంగా ప్రవర్తించాను. నిన్ను కొట్టి మేడ మీద నుంచి తోసేశాను. నా తప్పుల్ని క్షమించమ్మా. అమ్మా, నువ్వు ఎంత చెప్పినా వినకుండా ఆవేశపడుతూ మూర్ఖంగా ప్రవర్తించాను. సారీ అమ్మా, నన్ను క్షమించమ్మా. చచ్చా, తల్లి బిడ్డల మధ్య ప్రేమలే తప్ప క్షమాపణలుండకూడదు. అమ్మా అన్న పిలుపు అన్ని తప్పుల్ని క్షమించేస్తుంది. ఇప్పుడు మీరు కడిగిన ముత్యాల్లా మారి నా బిడ్డలయ్యారు. ఇది నాకు చాలు చాలు.